అంటే ఈ ఫిల్లర్స్, బొటాక్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు అవి రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంత పీరియడ్కి మళ్ళీ వాటిని రిపీట్ చేయాల్సి ఉంటుంది? సో ఇప్పుడు బొటాక్స్ అయితే మాత్రం ఇయర్లీ వన్స్ తీసుకుంటారండి చాలా మంది. ఎందుకంటే ఒక బొటాక్స్ అనేది మనకి మజిల్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. దాని ఎఫెక్ట్ ఒక 6 months to 8 months లాస్ట్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ అండ్ వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ వాళ్ళ యాక్టింగ్ ప్రొఫెషన్లో అలా ఉంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ హెవీగా వాడతారు. అండ్ జిమ్స్, వెయిట్ లిఫ్టింగ్, స్టీమ్ బాత్ ఇవన్నీ చేసే వాళ్ళకి కూడా బొటాక్స్ ఎక్కువ లాస్ట్ అవ్వదు. సో వాళ్ళు టైం టు టైం తీసుకుంటారు. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు అసలు బొటాక్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వాడచ్చు. అంటే ఇప్పుడు ఇలా 1 year వైజ్ అనుకోండి, సపోజ్ ఒక 3 years 4 years అంటే వాళ్ళకి నీడ్ ఉన్న అంతకాలం వాడచ్చా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. కరెక్ట్ ట్రైన్డ్ డర్మటాలజిస్ట్ చేస్తే బొటాక్స్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ సడన్గా మానేస్తే చేంజెస్ ఎలా ఉంటాయి? హెల్త్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఒక్కసారి స్కిన్ మారిపోతుంది. హెల్త్ పైన అయితే ఏం ఎఫెక్ట్ పడదు. స్కిన్ అయితే డెఫినెట్గా వాళ్ళకి ఏజింగ్ సైన్స్ కనిపిస్తాయి. సో అది వాళ్ళు లైక్ చేయరు. అండ్ అప్పటి వరకు మెయింటైన్ చేసి ఉంటారు కదా, ఇట్లా టైట్ లుక్ ఏదైతే ఉంటుందో అది పోతుంది కాబట్టి అది డెఫినెట్గా వాళ్ళు లైక్ చేయరు. సో అలా ఉంటుంది తప్పితే అంటే వాళ్ళ ఏజ్ న్యాచురల్గా అయితే ఎంత వరకు ఏజింగ్ సైన్స్ చూపిస్తుందో, ఎంతవరకు వ్రింక్లింగ్స్ చూపిస్తుందో అకార్డింగ్ టు దర్ ఏజ్, సో అంతవరకు చూపిస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ లాగా అయితే ఏముండదు. అండ్ కమింగ్ టు ఫిల్లర్స్ రిక్వైర్మెంట్ కొంచెం తక్కువే ఉంటుంది. అంటే ఇప్పుడు సటిల్గా చేసుకోవాలి, సటిల్ కరెక్షన్స్. అంటే కొంతమందికి ఏజ్ పెరిగే కొద్ది హాలో ఐస్ ఎక్కువ అయిపోతాయి, లిప్స్ ఇంకా పల్సగా అయిపోతాయి, అవి లైక్ చేయరు వాళ్ళు. సో అవి చేసుకోవచ్చు. అండ్ టైం టు టైం చేయవలసిన అవసరం లేదు. 4-5 years వాళ్ళకి ఒక లుక్ ఎలా అయితే మెయింటైన్ అవుతుందో అప్పటి వరకు ఆ ఫిల్లర్ అనేది స్టాండ్ అవుతుంది. కొంతమందికి వాల్యూమ్ లాస్ ఉంటుంది కదా ఇప్పుడు చీక్స్, అండ్ సడన్గా వెయిట్ లాస్ అయిన వాళ్ళకి కూడా చీక్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయి ఇట్లా ఫేస్ సాగైనట్టు ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఫిల్లర్స్ తీసుకోవచ్చు. అండ్ రిక్వైర్మెంట్ కంపారిటివ్లీ తక్కువ, బొటాక్స్ కంటే కొంచెం తక్కువ. బట్ ఒకసారి డిజాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు. ఇక పర్మనెంట్ మేకప్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది తీసుకోవడం మంచిదేనా? సో పర్మనెంట్ మేకప్ వచ్చేసి ఐబ్రోస్ అనుకోండి, టాటూయింగ్ లాగా చేస్తాం, సెమీ పర్మనెంట్ మేకప్ లాగా చేస్తారు. కొంతమందికి పల్సటి ఐబ్రోస్ ఉంటాయి, వాళ్ళకి అది కాస్మెటికల్గా కరెక్షన్ ఇస్తుంది, పర్వాలేదు. కొంతమంది థిక్ ఐబ్రోస్ ఉన్నా కూడా అన్వాంటెడ్గా చేయించుకుంటారు, అది కొంచెం అవసరం లేదు. వాళ్ళు మళ్ళీ అది వద్దనుకుంటారు, మళ్ళీ లేజర్ చేయాల్సి వస్తుంది. సో టు అండ్ ఫ్రో అవుతుంది. సో అలా కాకుండా కొంతమందికి మరీ పల్సటి ఐబ్రోస్ ఉంటే అంతవరకు ఐబ్రో కరెక్షన్ టాటూయింగ్ చేసుకోవచ్చు. స్కాల్ప్ కొంతమందికి చాలా పల్సగా ఉంటుంది, ఏం ట్రీట్మెంట్స్ చేసినా కూడా రాదు, అండ్ వాళ్ళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి విల్లింగ్ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా మైక్రో పిగ్మెంటేషన్ వరకు ఫైన్. బట్ కమింగ్ టు స్కిన్ అండ్ లిప్స్, ఇట్స్ నాట్ దాట్ రికమెండెడ్. ఇప్పుడు లిప్స్లో రియాక్షన్స్ ఎక్కువ, సో అది యూజువల్గా డర్మట్ సెగ్మెంట్ నుంచి మేమైతే చెయ్యము. అండ్ ఫేస్ వచ్చేసి బీబీ ట్రీట్మెంట్ అని చెప్పేసి కొంచెం ఒకలాగా పిగ్మెంట్ అనేది పెట్టేసి దాన్ని యూవీ లైట్తో సెటిల్ చేస్తాం. దానివల్ల లాంగ్ టర్మ్లో స్కిన్ డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ కాంటాక్ట్ డర్మటైటిస్ రావచ్చు. సో అవాయిడ్ చేస్తే బెటర్. యాక్చువల్గా సెమీ పర్మనెంట్ మేకప్ కాన్సెప్ట్ వచ్చేసి విటిలిగో, ఇప్పుడు కొంతమందికి బొల్లి అంటాం కదా, సో అలాంటి మచ్చలు వస్తాయి. సో అవి వైట్ ప్యాచెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వైట్ ప్యాచ్ ఉంది అనుకోండి, అది ఒక టైం తర్వాత గ్రో అవ్వట్లేదు, ఇంకా అంతే సైజులో ఉంది. అంటే లైక్ 3-4 years నుంచి అదే సైజులో ఉంది. అంటే యాక్చువల్గా వాళ్ళ కోసం మనం ఈ స్కిన్ పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ చేసాం. దీన్ని క్యామోఫ్లేజింగ్ అంటాం. సో వాళ్ళ స్కిన్ కలర్లో మనం పిగ్మెంట్ డ్రాప్ చేస్తాం. అలా క్లినికల్గా అయితే పర్వాలేదు, బట్ సెమీ పర్మనెంట్ మేకప్ అయితే అవాయిడ్ చేస్తేనే బెటర్. ఈ మధ్యన కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం, అలాగే ఏజ్ కంట్రోల్ కోసం గ్లూటాథయోన్ అనేది బాగా వినిపిస్తుంది. ఇది వాడచ్చా? మంచిదేనా? దీనివల్ల వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయి? సో ఇప్పుడు గ్లూటాథయోన్ అనేది కూడా ఇప్పుడు ఏంటంటే గ్లూటాథయోన్ అయితే మ్యాజిక్ డ్రగ్ అయితే కాదు. మామూలుగానే మన బాడీలో గ్లూటాథయోన్ ఉంటుంది. అండ్ మనం కొంచెం అవకాడోస్, బెర్రీస్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, మ్యాంగోస్, వీటన్నిటిలో కూడా గ్లూటాథయోన్ ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లూటాథయోన్ ఏంటి అంటే ఒక టైంలో క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? క్యాన్సర్ పేషెంట్స్కి కీమో పెడతాం. కీమోథెరపీ తర్వాత లివర్ అంతా కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఆ లివర్ డీటాక్సిఫై చేయడం కోసం మనం గ్లూటా అనేది స్టార్ట్ చేసాం. సో అప్పుడు యాక్సిడెంటల్గా డిస్కవరీ చేసింది ఏంటి అంటే ఎవరికైతే గ్లూటా పెట్టారో వాళ్ళందరూ కొంచెం లైటన్ అవ్వడం. సో అలాగ అనుకున్న డ్రగ్గే. సో ఇది ఏంటి అంటే మళ్ళీ గ్లూటాథయోన్ పనిచేస్తుంది, పని చేయదు అని అంటలేము, కానీ పనిచేస్తుంది. ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఇప్పుడు మీలో కానీ నాలో కానీ యాంటీ ఆక్సిడెంట్ డ్యామేజ్ ఉంది,
డెఫిసిట్ ఉంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, మనం ఒక 6 సెషన్స్ టు 10 సెషన్స్ తీసుకుంటే బాగానే పనిచేస్తుంది. మనలో ఆక్సిడేషన్ స్ట్రెస్ తగ్గుతుంది, యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. సో మనం ఈవెన్చువల్లీ బ్రైటన్ అవుతాం. కానీ ఆల్రెడీ వాళ్ళకి ఎవరికైతే యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో, అంత ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేదు, వాళ్ళకి ఎంత గ్లూటా పెట్టినా కూడా వాళ్ళ స్కిన్ టోన్ టెక్స్చర్ ఒక టైం వరకు వెళ్ళి అక్కడనే ఆగిపోతుంది. సో ఓవర్ డోసింగ్ అయితే మేము రికమెండ్ చేయం. ఇంకా సోప్స్, ఫేస్ వాషెస్ ఇది బాగా నడుస్తుంది. అంటే మన అవసరాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే మీరు ఏం చెప్తారు? సో సోప్ అయితే జనరల్గా బాడీ పీహెచ్కి తగ్గట్టు తయారు చేస్తారండి. సో కొంచెం పీహెచ్ అనేది హార్ష్గానే ఉంటుంది. సో సోప్ ఇప్పుడు బాడీ వరకు బాగానే ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం సోప్ మనం అదే సోప్ ఫేస్కి యూజ్ చేస్తే ఆ పీహెచ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ అనేది కూడా బాగా డ్రై అయిపోతుంది. సో మేమేం చెప్తాము అంటే ఫేసెస్కి మాత్రం ఫేస్ వాష్ యూజ్ చేయండి, కొంచెం పీహెచ్ బ్యాలెన్స్ ఉన్న ఫేస్ వాష్ యూజ్ చేయమని చెప్తాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు సోప్ అనేది చాలాసేపు అలా ఓపెన్గానే ఉంటుంది, అండ్ మనం అన్ని బాడీ పార్ట్స్లో యూజ్ చేస్తాం. సో కొంచెం బ్యాక్టీరియా ఎంత కాదన్నా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏంటి అంటే ఫేస్ పైన కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది, బాడీ పైన చూపించకపోవచ్చు. సో అలా అవాయిడ్ చేయమని చెప్దాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సోప్ ఇస్ క్లెన్జర్ కాబట్టి అంత క్లెన్స్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఫేస్ వాష్ తీసుకొని ఫేస్ వాష్తోని స్నానం చేశారనుకోండి, మన స్కిన్ మన బాడీకి అసలు అంత క్లెన్స్ అయినట్టు ఉండదు, బట్ ఫేస్ చాలా క్లెన్స్ అవుతుంది. సో ఇమాజిన్ చేయండి అంటే దాంట్లో ఎంత pH డిఫరెన్స్ ఉంటుందో. సో బాడీకి సోప్, ఫేస్కి ఫేస్ వాష్ ఈజ్ రికమెండెడ్. ఓకే. ఇంకా ఆయిల్స్ విషయానికి వస్తే కొందరు ఫేసెస్కి ఆయిల్ పెడతారు, కొబ్బరి నూనె, ఇలాంటి రకరకాల ఆయిల్స్, ఇవి యూజ్ చేయొచ్చా? ఇప్పుడు మరీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అండ్ అంత ఓపెన్ పోర్స్ లేని వాళ్ళు అంటే ఓకే సమ్ టైమ్స్, బట్ ఏమవుతుంది అంటే కొబ్బరి నూనె వాడే కొద్దీ పోర్స్లోకి ఆ కొబ్బరి నూనె వెళ్ళిపోయి వాళ్ళకి అవన్నీ కూడా కొమడోన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొమడోన్స్ అంటే ఒకలాగా బంప్ వస్తుంది, ఈవెన్చువల్గా అది యాక్ని అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు బ్రేక్అవుట్స్ ఉన్న వాళ్ళు కూడా పొరపాటున కొబ్బరి నూనె పెట్టారనుకోండి, వాళ్ళకి బ్రేక్అవుట్స్ ఎక్కువ అయిపోతాయి. సో కొబ్బరి నూనె అనేది అంటే లైక్ చిన్న పిల్లలకి అంత ఎఫెక్ట్ చూపించదు, బట్ టీనేజ్ నుంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అవాయిడ్ చేయాలి డెఫినెట్గా, స్కిన్ పైన అయితే పెట్టకూడదు. ఆర్మ్స్కి లెగ్స్కి అప్పుడప్పుడు పెడతారేమో, బట్ ఫేస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మొత్తానికి మెరిసే స్కిన్ కోసం, అందం కోసం ఆరాటపడే మన ఆడియన్స్కి హెల్దీ స్కిన్ కోసం మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? హెల్దీ స్కిన్ కోసం అయితే మై రూల్ ఇస్ సింపుల్ అండి. హెల్దీ స్కిన్ కోసం అయితే స్లీప్ సైకిల్ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ థింగ్, డూమ్ స్క్రోలింగ్ చేయొద్దు, బెడ్ రాటింగ్ స్క్రోలింగ్ చేయొద్దు, స్క్రీన్ టైం కంట్రోల్లో ఉండాలి, అండ్ ఫుడ్ కరెక్ట్గా ఉండాలి, అండ్ టైం టు టైం తీసుకోవాలి, మీల్స్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. అలా సేమ్గా క్రాష్ డైట్స్ చేయకూడదు, దానివల్ల కూడా హార్మోనల్ ఇష్యూస్ ట్రిగర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం జంక్, ఎక్సెసివ్ ఈటింగ్ కూడా చేయకూడదు. అండ్ వీక్లీ ఒక 5 days అన్న వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయాలి. బేసిక్ అయినా పర్లేదు, అంటే మినిమం ఒక 30 minutes కార్డియో, ఒక 20 minutes స్ట్రెంగ్త్ ట్రైనింగ్, లేదంటే ఒక 30 minutes యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అలా చేసుకుంటూ ఉంటే స్కిన్ అనేది ఒక రకంగా మెయింటైన్ అవుతుంది. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తారు, బట్ స్ట్రెస్కి వచ్చేసరికి మేనేజ్ చేయలేకపోతారు. ఆఫీస్ స్ట్రెస్, వర్క్ ప్లేస్ స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం మెడిటేషన్, జర్నలింగ్ అలా చేస్తే స్కిన్, హెయిర్ హెల్త్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది. రైట్, సూపర్ మేడం, చాలా చక్కగా సలహాలు ఇచ్చారు. అలాగే ఏవైతే అపోహలు ఉన్నాయో అలాంటి అపోహలకు కూడా మీ ద్వారా మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇలాంటి సలహాలు సూచనలు అందించినందుకు. నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.